హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తా విశ్లేషణలో ఆంధ్రప్రభ పేపర్‌లో ముఖ్యంగా చూద్దాం. దాని తర్వాత మిగతా పేపర్లు చూద్దాం. ఆంధ్రప్రభలో బ్యానర్ ఐటంగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ లోపే కేబినెట్ విస్తరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచన. ఢిల్లీలో సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో నేడు సమాలోచనలు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చ. నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. పెండింగ్ నిధులు, పనులపై విజ్ఞప్తులు ఇచ్చే ఛాన్సు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్లోపై మంత్రివర్గాన్ని విస్తరించాలని ప్రణాళిక రూపొందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధినాయకత్వం అనుమతి తీసుకునేందుకు హస్తిన చేరుకున్నారు. మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, గ్రేటర్ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఇప్పుడున్న మంత్రివర్గంలో చోటు దక్కని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. నామినేటెడ్ ఖాళీల భర్తీ, ఉపసభాపతి, చీఫ్ విప్, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి పెట్టే అభ్యర్థుల అంశాన్ని కూడా రేవంత్ తన ఢిల్లీ పర్యటనలో పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇతర కీలక నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది లోక్సభ ఎన్నికల షెడ్యూల్లోపే మంత్రివర్గ విస్తరణ కానీ, అదిగా నామినేటెడ్ పదవులు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. 10 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి అనేక ఆర్థికంగా అనేక రకాలుగా నష్టపోయి అనేక కేసులు కూడా ఫేస్ చేసిన వ్యక్తులు, పార్టీ నాయకులు ఉన్నారు. అదేవిధంగా టికెట్లు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కోల్పోయిన కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు. అంటే అక్కడ ఉన్న సామాజిక సమీకరణల నేపథ్యంలో కానీ రకరకాల విషయాలలో అట్లాంటి వ్యక్తులకి ఎట్లా అకామిడేట్ చేయాలి, నామినేటెడ్ పదవుల్లో కానీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎక్కడెక్కడ పెట్టాలి, సామాజిక సమతుల్యం ఎట్లా పాటించాలి. అదేవిధంగా 6 మంత్రివర్గ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. వాటిలలో ఆదిలాబాదు, నిజామాబాదు, గ్రేటర్ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల నుంచి ఇప్పుడు మంత్రివర్గంలో చోటు లేదు మంత్రులకి. వాళ్ళ ఆ జిల్లాల్లో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఇప్పుడున్న 12 మంది మంత్రుల్లో ప్రాతినిధ్యం వచ్చిన సామాజిక వర్గాలు కాకుండా ఇంకా ఉండాల్సిన సామాజిక వర్గాలు, వాటిని ఎట్లా అకామిడేట్ చేయాలి అనే విషయాలపైన అధిష్టానం పెద్దలతోని మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇంకా ఇతర ఏఐసిసి ముఖ్య నేతలతోని చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మంత్రి వీళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఈ పార్టీ సంబంధించిన పెద్దలతోని సమావేశంతో పాటు కేంద్ర మంత్రుల్ని కొంతమందిని కలిసి కేంద్రం నుంచి మనకు రావాల్సిన, తెలంగాణకు రావాల్సిన నిధులు, తెలంగాణ విషయంలో ఉన్న పెండింగు అంశాలపైన చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞాపన పత్రాలు, వినత పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఒక వార్తని ఆంధ్రప్రభ ప్రధానంగా వేసింది. ఇది ఒక వార్తగా ఇది ఆంధ్రప్రభలో ఉంది. దిశ పేపర్లో సీఎంఆర్ఎఫ్లో 151 కోట్ల గాయాబు, చెక్కుల జారీలో గోల్మాలు. 2018 అసెంబ్లీ, 2019 ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ టైంలో దరఖాస్తులకు ఆసుపత్రి బిల్లులు అటాచ్ చేయకున్నా సాయము. ఆ డబ్బులన్నీ బీఆర్ఎస్ నేతలకు వెళ్ళినట్టు అనుమానం. సీఎంఓకు ఆధారాలతో సహా అందిన ఫిర్యాదులు. దరఖాస్తులు క్లియర్ చేసింది ఎవరు, దాని వెనుకున్నదో ఎవరు, ఫోకస్ పెట్టిన సర్కారు, ఆరా తీస్తున్న ఆఫీసర్లు. ఇది సీఎంఆర్ఎఫ్లో 150 కోట్ల రూపాయలు గాయబైనయట. దరఖాస్తుకి ఎట్లాంటి హాస్పిటల్ బిల్స్ కానీ, హాస్పిటల్ ఓచర్స్ కానీ, పేమెంట్ బిల్స్ కానీ, డిశ్చార్జ్ సమరీ కానీ ఇవన్నీ కావాలా. మనకు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేయాలంటే దరఖాస్తుతో పాటు డిశ్చార్జ్ సమరీ ఎంక్లోజ్ చేయాలి, హాస్పిటల్ బిల్స్ ఎంక్లోజ్ చేయాలి, రిపోర్ట్స్ ఎంక్లోజ్ చేయాలి, ఫీలు ఏదైతే క్యాష్ పేమెంట్ రిసీట్స్ ఎంక్లోజ్ చేయాలి. ఇవన్నీ అటెస్టెడ్ కాపీలు అడుగుతారు మామూలుగా సామాన్యులు పోతే. కానీ ఎట్లాంటి సింగిల్ పేపర్ లేకుండా కూడా 150 కోట్ల రూపాయలు గాయబ్ చేశారట. ఎప్పుడు? 2018 అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్న టైంలో, 2019 పార్లమెంట్ ఎన్నికల కోడ్ టైంలో. ఇదే సందట్లో సడేమి అని వాళ్ళు కానిచ్చేశారు. దాని వెనక ఎవరున్నారు? గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరున్నారు, ఎవరు ప్రాసెస్ చేశారు అనే విషయాలపైన స్పష్టంగా ఆధారాలతో సహా సీఎంఓకి కంప్లైంట్ వచ్చిందట. దానిపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్టు ఒక వార్త దిశ పేపర్లో ఇచ్చారు. ఇది వాస్తవంగా చూస్తే దారుణం. ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ అనేది చాలా పేద వర్గాలకు సంబంధించిన, కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు హాస్పిటల్లో ఖర్చులు పడితే దానికి అప్లై చేసుకుంటారు, అనేక ఇబ్బందులు పెడతారన్నమాట. మామూలు సామాన్య మధ్యతరగతి వ్యక్తి పోతే ఇది లేదు, అది లేదు, రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, లేకపోతే ఇంకోటి లేదు, ఏదో ఒక కొర్రి పెట్టి ఒక 10 సార్లు తిప్పుతారు. ఇది రిజెక్ట్ అయింది, అది రిజెక్ట్ అయింది, నువ్వు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, హాస్పిటల్ సైన్ లేదు, ముద్ర లేదు, సైన్ ఉంటే స్టాంపు లేదు, ఏమన్నా ఒక పేజీ స్టాంప్ మిస్ అయితే కూడా దానికి రిజెక్ట్ చేసి పక్కన పెడతారు. కానీ మరి ఇంత మీరు రూల్స్ పాటించేవాళ్ళు సామాన్యుల విషయంలో ఈ దొంగలకి సద్దులు ఎట్లా మోశారు? ఈ దొంగలకు సద్దులు మోతుంటే గతంలో ఉన్న పరిపాలకులు ఏం చేశారు? ఎక్కడ నిద్రపోతారు? 150 కోట్లు గాయబైతే ఆ ఫైనాన్స్ సెక్రటరీ కానీ, ఆ ఫైనాన్స్ సంబంధించిన అధికారులు కానీ ఎక్కడ నిద్రపోతున్నారు? ఎందుకు పట్టించుకోలే? మీ ఇంట్లో ఒక 10,000 పోతేనే గగ్గోలు పెడతారు. మీ ఇంట్లో 10,000 15,000 ఎవడన్నా తీస్తే
లెక్క తెలవకపోతే ఎట్లా గాయబవుతారు? 150 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ సొమ్ముకి లెక్క తెలవకపోతే 5 సంవత్సరాలు గడుస్తుంటే ఎందుకు మీ ఆడిట్లు ఎటుపోయినాయి? మీ వ్యవస్థలు ఎటుపోయినాయి? మీ మెకానిజం ఎటుపోయింది? నీ సూపర్విజన్ ఎటుపోయింది? దేనికి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఫైనాన్స్లో ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు మీరు ఎక్కడ క్రాస్ చెక్ చేసేది? 150 కోట్లు గాయబు చేసినంటే ఎవడో ఒకడు ఎండార్ చేసినోడిని ఒకడిని బలి చేయటం కాదు. పైన నుంచి కింది దాకా ఉన్న ఆఫీసర్లు మొత్తం తప్పు ఉంది అందులో. క్రాస్ చెక్ మెథడ్ ఉంది కదా, ఎక్కడ నిద్రపోతున్నట్టు. కాబట్టి ఇక్కడ ఏదో మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ ఆడ ఎవడో సెక్షన్ క్లర్క్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకునే పని చేస్తారు తప్ప అసలు బాధ్యులన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు ఉంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళని బాధ్యతగా చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలి. అప్పుడు భయం ఉంటుంది. ఇదే వ్యక్తులు ఒక సామాన్యుడు పోతే చిన్న పేపర్ తక్కువ ఉంటే పక్కన పెట్టేటోళ్ళు ఎట్లాంటి దొంగలకు సద్దులు మోసారని మీరు కమిషన్ల కోసం కక్కుర్తిపడి మీకు మేమేళ కక్కుర్తిపడి పాస్ చేసినట్టు బిల్లు. ఆ బిల్లు పాస్ చేసే ఆఫీసరు చెక్ పైన సంతకం వేసి పెట్టే ఆఫీసర్ది కూడా బాధ్యత ఉంటుంది. ఇందులో క్రాస్ చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇంకోటి 10,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కారు. గతంలో గుర్తించిన వాటికి 5,000 పోస్టులు అదనం. వైద్య శాఖలోనూ మరో 5,000 ఖాళీలు భర్తీ. త్వరలో నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు. పాత వాటికి అనుబంధంగా రిలీజు. 10,000 పోస్టులతోని మెగా డిఎస్సి అట ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కారు. ఇది దాదాపు ఇప్పుడు 6వసారి అనుకుంటా వార్త. డిసెంబర్ 7 నుంచి ఇప్పుడు 6వసారో 7వసారో రోజు పత్రికల్లో అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. మెగా డిఎస్సి ఎన్ని పోస్టులు అంటే 25,000 కాదు. మన మెగా డిఎస్సి అంటే అభ్యర్థులు ఆశించింది 20,000 నుంచి 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దాదాపు 25,000 పోస్టులు వేస్తుంది. పెద్ద నోటిఫికేషన్ అయింది అని ఆలోచిస్తే మీరు మళ్ళీ 5,000 5,000కి ఇంకో 5,000 యాడ్ చేసి 10,000 దాన్ని మెగా డిఎస్సి అని మళ్ళీ అది కూడా ఏమైనా వేస్తారో ఊరించి అదే అసలు వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది? నిజంగా వేస్తారా? ఇంకో నెల పట్టిద్దా? లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుంది తెలియకుండా ఒకసారి లీకులు ఇవ్వటం, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో బాగు చేయటం. ఇప్పుడు దీన్ని ఈ వార్తను పట్టుకొని కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నోటీస్ బోర్డులు పెడతారు. ఇగో 10,000తోనే మెగా డిఎస్సి అట రండి బ్యాచీలు అంటారు. వాడు ఒకడు 20,000 30,000 ఫీజులు దండుకోవటం. పాపం ఊర్లలో నుంచి వచ్చి హాస్టల్స్లో ఉండి రూములలో ఉండి వేలకు ఖర్చు పెట్టుకొని చదువుతారు. మళ్ళీ దాని తర్వాత సల్లగా ఎప్పుడో చెబుతారు కోడ్ వచ్చింది ఇప్పుడు కాదని. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సీరియస్నెస్ ఉండాలి. మీరు ఎన్నికల ప్రచారంలో గడిచిన ఎన్నికల్లో పదే చెప్పారు 25,000 పోస్టులు ఉన్నాయి మెగా డిఎస్సి వేస్తామని. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ దాని సాప కింద చుట్టి ఇప్పుడు 10,000 5,000 అని లీకులు ఇచ్చుకుంటా మైండ్ గేమ్ ఆడటం వల్ల మీ పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. 2 నెలల్లోనూ 3 నెలల్లోనే. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన 10 సంవత్సరాల వ్యతిరేకత వస్తే మీరు అతి తొందరలోనే వ్యతిరేకత మూట కట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి, దీనిపైన దృష్టి పెట్టాలి, దీనిపైన రివ్యూ చేయాలి. అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడు వేస్తాం, వేస్తే ఎట్లా వేస్తాం, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది అభ్యర్థులకి చెప్పాలి. వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయాలి. మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ను బాగు చేసే పద్ధతిలో నోటిఫికేషన్లు ఈ వార్తలు వేయటం వల్ల మరి మీకు ఆ లెవెల్లో సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరు, అసలు మీకు ఇన్ఫర్మేషన్ అంతుందా లేదో తెలియదు. కానీ ఈ లీకులు అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి నిన్న మొన్న గత ప్రభుత్వం వేసిన గురుకుల నోటిఫికేషన్ సంబంధించి ఫలితాలు ఇస్తున్నారు. ఒక్కొక్కటి హెచ్జిటీలు టీజీటీలు ఇంకేదో పీడీలు అని లేకపోతే జేఎల్ అని డిఎల్ అని ఫలితాలు ఇస్తున్నారు. ఆ ఫలితాల్లో ఎంత లోపభూయిష్టంగా ఇస్తున్నారంటే మరి అసలు సీఎం గారు కానీ దానికి సంబంధిత అధికారులు కానీ దృష్టి పెట్టాలి తప్పనిసరిగా. పెద్ద ఎత్తున నిరుద్యోగుల్లో చర్చ జరుగుతుంది. ఈ ప్రభుత్వం సమన్వయ లోపం ఉంది, వీళ్ళకి అనుభవం లేదు, వీళ్ళు చేయలేకపోతున్నారని చర్చ జరుగుతుంది. నిరుద్యోగులు చాలా కుమిలిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఫలితాలు ఇష్యూ చేసేటప్పుడు ఎప్పుడైనా హయ్యర్ పోస్ట్ ఫలితాలను మొదటగా రిలీజ్ చేయాలి. దాని తర్వాత పోస్ట్ సెకండ్ గ్రేడు, దాని తర్వాత థర్డ్ గ్రేడ్, దాని తర్వాత 4th గ్రేడ్. ఇప్పుడు మీరు ఇచ్చే గురుకులాల్లో డిఎల్ అనేది హయ్యర్ గ్రేడ్, దాని తర్వాత జేఎల్ సెకండ్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ, తర్వాత రకరకాల ఇంకా లైబ్రరీని కానీ లేకపోతే పీడీ పోస్టులు కానీ పీఈటీలు కానీ ఉంటాయి. కానీ మీరేం చేస్తారు, కింద పోస్ట్ని రిలీజ్ చేశారు. అట్టడుగున ఉన్న తక్కువ పోస్ట్ని ఫలితాలు రిలీజ్ చేసి మీరు రండి జాయిన్ చేసుకుంటూ సర్టిఫికేట్లో వెరిఫికేషన్ అని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారు. మళ్ళీ వీడ ఇక్కడ పీఈటీయో లేకపోతే హెచ్జిటీయో టీజీటీయో జాయిన్ అయినాడు అక్కడ డిఎల్ పోస్ట్ అవుతుంది. అంటే వీడు రిజైన్ చేయాలి, వీడు బ్యాక్ లాగా ఉండాలి. ఇక్కడ పిల్లలకి పాఠాలు చెప్పేటోడు ఉండడు. ఇప్పటికే 10 ఏళ్ళు గడిచింది, మళ్ళీ అక్కడ డిఎల్కి పోతుంది. ఈయనకున్న హక్కుని కాదనలేంగా. అందుకే ఏం చేయాలా, డిఎల్ పోస్ట్ని మొదటగా రిలీజ్ చేయాలి. డిఎల్ ఇచ్చిన తర్వాత 15 రోజులకి జేఎల్ ఇవ్వాలి. జేఎల్ తర్వాత ఇంకొక పీజీటీ ఇవ్వాలి. ఇట్లా ఇచ్చుకుంటూ వస్తే డిఎల్లో సెలెక్ట్ అయినవాడు ఇంకా కిందికి రాడు, జేఎల్లో సెలెక్ట్ అయినవాడు మళ్ళీ కిందికి రాడు, పీజీటీలో సెలెక్ట్ అయినవాడు టీజీటీకి రాడు, టీజీటీలో సెలెక్ట్ అయినా రాడు. కాబట్టి నెక్స్ట్ వాడికి పోస్ట్ వస్తుంది.
అంటే మీ ఉద్దేశం ఏంది? అంటే నిరుద్యోగ అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం కావాలని చేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారికి గాని, సంబంధిత అధికారుల దృష్టికి ఎళ్ళిందా లేదో తెలవదు నాకు. కానీ చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున. ఎందుకు ప్రభుత్వం కావాలని చేస్తుందనే దానికి కూడా వాళ్ళు వివరణ ఇస్తున్నారు నిరుద్యోగులు. ఎందుకు? బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండాలి. పోస్టులు అన్నీ భర్తీ కావద్దు. ఆర్థికంగా ప్రభుత్వం పైన భారం పడొద్దనే ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఒకటి. రెండోది, ఇక్కడ బ్యాక్‌లాగ్ మిగిలితే నెక్స్ట్ మనం వేసిన పేరు రావాలి. ఈ బ్యాక్‌లాగ్‌లన్నింటిని కలిపి మళ్ళా ఒక నోటిఫికేషన్ ఎయొచ్చు అని ఒకటి ఆలోచిస్తున్నట్టు 2 రకాలుగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ మంచిది కాదు. ప్రభుత్వానికి చెడు పేరు వచ్చే చర్చ. అతి తక్కువ నెలల్లోనే. మీరు బ్యాక్‌లాగ్ ఎందుకేయాలి? ఇంకా పోస్టులున్నాయి కావాలంటే. ఇక్కడనే మిగిలినయి ఎందుకేయాలి? కావాలని మీకు చిత్తశుద్ధి ఉంటే 2,00,000 పోస్టులు నింపాలని మీకు ఉంటే కమిట్మెంటు, మీకు చాలా పోస్టులున్నాయి భర్తీ చేసేయి. కాబట్టి వాళ్ళు పాపం చదువుకొని సంవత్సరాలు ఎగ్జామ్ రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తుంటే వాళ్ళకి తక్కువ రకం అంటే లోయర్ గ్రేడ్ పోస్ట్‌ని ఫలితాలు మొదటిచ్చి వాడు అందులో జాయిన్ అయ్యాక మళ్ళీ హైయర్ గ్రేడ్ ఇస్తే అక్కడ సెలెక్ట్ అయినందుకు ఇక్కడ లోయర్ గ్రేడ్ వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయితే ఇక్కడ పోస్ట్ ఖాళీ అవుతుంది. నిరుద్యోగులకి నిరుత్సాహం మిగిలిద్ది. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల. మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్పీఎస్సీ ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరణ. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ జారీ. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపిన టీఎస్పీఎస్సీ యూనిఫామ్ లేని పోస్టులకు 46 ఏళ్ల వయసు వరకు కూడా అవకాశం అని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట టీఎస్పీఎస్సీ. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. 563 పోస్టులతోని గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయింది నిన్న. పాత నోటిఫికేషన్ 2022లో ఏదైతే రిలీజ్ అయిన నోటిఫికేషన్ గత 3 సార్లుగా ఎగ్జామ్ జరిగింది, రద్దయింది. మొత్తం ఎగ్జామే కాకుండా మొత్తం నోటిఫికేషనే రద్దు చేసి కొత్తగా పోస్టులు యాడ్ చేసి 563 పోస్టులతోని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే గత 22లో వేసిన నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఫీజు చెల్లించే అవసరం లేదు. మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే. దరఖాస్తుకు మళ్ళీ వేరే సపరేట్గా సబ్మిషన్ చేయాల్సిందే. కానీ దరఖాస్తు ఫీజు లేకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ డేటా సబ్మిట్ చేస్తే చాలు. కొత్త వాళ్ళు మటుకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సమర్పించుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా యూనిఫామ్ జాబులకు కూడా ఒక 2 సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెంచుతారట. ఇప్పుడు ఆల్రెడీ 46 సంవత్సరాలు నాన్ యూనిఫామ్ జాబ్స్కి అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు 46 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి ఇంకో 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు యాడ్ అయ్యింది అనుకోండి, అది వేరే విషయం. ఓపెన్ కేటగిరీకి 46కి దీనికి ఉంది. దాంట్లో యూనిఫామ్కి తక్కువ ఉంటుంది. దానికి కూడా ఇంకొక 2 ఇయర్స్ కలిపి యూనిఫామ్ జాబులకు కూడా ఏజ్ పెంచుతారట, మ్యాక్సిమం ఏజ్ అనేది. ఇది ఒక వార్తగా ఆదాబ్ హైదరాబాద్ ఇచ్చిండు. ఇంకోటి వక్ఫ్ బోర్డు భూమి కబ్జా. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఘటన. వక్ఫ్ బోర్డు స్థలాన్ని కబ్జా చేసిన లిక్కర్ మాల్ వైన్స్ ఏర్పాటు. గతంలోనే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి స్థానికుల ఫిర్యాదు. మామూళ్ల మత్తులో కళ్ళు మూసుకున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది. విద్యా సంస్థలు మరియు జనావాసాల మధ్య వైన్స్ లిక్కర్ మాలు ఎలా ఏర్పాటు చేస్తారని అధికారులు నిలదీసిన స్థానికులు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంతో కలిసి స్థానికుల నిరసన. ఇది వక్ఫ్ బోర్డు భూమి కబ్జా. ఇది శరామామూలు. గత 10 సంవత్సరాల్లో వక్ఫ్ బోర్డు భూములు, దేవాదాయ భూములు, బంజరు భూములు, అసైన్మెంట్ భూములు, ఇనాం భూములు ఎక్కడెక్కడ ఉంటే ధర ఉందంటే కథం ఆడబోయి పడేది. అధికార పార్టీతో దగ్గరగా ఉన్న నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోవటం ఆడ. మళ్ళీ ఇక్కడ గమ్మత్తుగా ఏంటంటే వక్ఫ్ బోర్డు భూమిలో మేడ్చల్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంట కబ్జా చేసింది కాక అక్కడ జనావాసంలో వైన్ షాప్ పెట్టిండు. స్కూళ్ళు, దేవాలయాలు ఉండే కాడ వైన్ షాపులు ఉండొద్దు. జనావాసాలు ఉండే దగ్గర వైన్ షాపులకి పర్మిషన్ లేదు అని దర్జాగా వైన్ షాప్ పెట్టి నడుపుకుంటున్నాడు. ఇది ఒక వార్తగా ఇట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక వార్తగా ఇచ్చిండు ఈనాడులో. 563 గ్రూప్ 1 పోస్టులతో పాత నోటిఫికేషన్ రద్దు. 23 నుంచి దరఖాస్తులు స్వీకరణ. మే జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్. పాతవారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే. ఫీజు మాత్రం మినహాయింపు. అంటే మే జూన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉందట. సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ ఉంటుందట. అని ఈ మే జూన్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల డేట్స్ ఎప్పుడు ఉంటాయి తెలియదు. అదేవిధంగా ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి నేషనల్ లెవెల్లో, నీట్ అట్లాంటి. మరి వీటన్నిటిని చూసి డేట్స్ వస్తాయని కూడా మే జూన్ అని ఇప్పుడు ఎగ్జాంపుల్గా రాశారు. ఇది ఒకటి. ఇంకోటి అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కొన్నిసార్లు లేకుండేది. ఇప్పుడు జరగబోయే దాంట్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో తప్పనిసరిగా పెడతాం. ఎందుకంటే అభ్యర్థులకి సులభంగా ఉంటుంది వెళ్ళటానికి రావడానికి అనేది ఒక వార్త దీంట్లో ప్రధానంగా ఇచ్చిన పరిస్థితి ఈనాడులో ఈ గ్రూప్ 1 గురించి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో కూడా గ్రూప్ 1 గురించి ఇచ్చి ఉంటారు.
563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజు, పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు, వయోపరిమితి 2 ఏళ్ల పెంపు, యూనిఫామ్ సర్వీస్కు పోస్టులకు కూడా వర్తింపు. ఇది ముందుగా మూసీ క్లీనింగ్, చారిత్రక కట్టడాలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్, మంచినీటి కొలనుగా మార్చాలి, పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలి, పని విభజన చేసుకొని ముందుకు సాగండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా మూసీ క్లీనింగ్ అట, చారిత్రక హిస్టారికల్ ఏదైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్స్ వాటిని కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్ అట, మూసీకి సంబంధించి మంచినీటి కొలనుగా మార్చాలి. ఇదే డైలాగులు, ఇదే మాటలు కేసీఆర్ గతంలో కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు మూసీ నదిలో టెంకాయల లెక్క కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తానని, కొబ్బరి నీళ్ళ లెక్క తాగేటట్టు జనాలని చెప్పిండు. ఏతుల మాటలు. 10 ఏళ్ళు అయింది, ఆ మూసీ అట్లే ఉంది, ఆ కంపు అంతే ఉంది. మళ్ళా మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కూడా దానిపైన దృష్టి పెట్టినట్టుంది. మరి దృష్టేనా? ఆరంభ సూరత్వం కాకుండా దీనికి ముందుకు పడాలి అడుగులు, దీనిపైన వర్క్ జరగాలి, అది బాగా కావాలి, మూసీ అనేది ప్రక్షాళన కావాలని కోరుకోవాలి మనం. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే మరి ప్రతి వారమా ప్రతి నెల దీనిపై రివ్యూ కూడా పెడుతున్నాడు. పెట్టి సంతోషకరం, పెట్టి దాన్ని చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు కూడా పేరు నిలిచింది చరిత్రలో. ఇంతవరకు ఎవడు దాని మీద హడావుడి చేయటం తప్ప దాని మీద ముందుకు పోయిన పరిస్థితి లేదు. మరి చూడాలి ఏం జరిగిద్దో. ఇంకోటి, బీఆర్ఎస్ మునిగిపోయిన ఆ పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం, కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉంది. 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ ధీమా. నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయ వద్ద ప్రచార రథాలకు పూజలు. బీఆర్ఎస్ మునిగిపోయినావా అట కిషన్ రెడ్డి చెప్తుండు. ఆ పార్టీతో మేమెందుకు పెట్టుకుంటాం, కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటుండు. అసలు నీకెక్కడ విలువ ఉంది? కేసీఆర్ డైరెక్ట్ పోతాడు ఢిల్లీలో, జేపీ నడ్డాని, అమిత్ షాని, మోడీని కలుతాడు, అక్కడ పొత్తు పెట్టుకుని వస్తాడు. నువ్వేం చేస్తావు? అప్పుడు అధిష్టానమే మాకంటావు. మూర్ఖులా? ఏం పని మేము పోతాడు కేసీఆర్ ఢిల్లీకి? మరి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ సోనియా గాంధీని కలవటానికి పోతాడా? ఉండాలి ఇప్పుడు అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తాతాలాడుతాడు కేసీఆర్. ఎందుకంటే ఆయనకు అధికారం కావాలి. సెంటర్లో లేదు, ఎక్కడ లేదు. గత 20 సంవత్సరాల్లో పార్టీ పెట్టినప్పటి నుంచి కొద్ది రోజులు ఉద్యమంతో నడిచిన పార్టీని, ఉద్యమం ఆ కిక్కులో, ఆ చైతన్యంతో పార్టీ నడపగలిగిన, అధికారంతో కొన్ని రోజులు నడపగలిగిన. ఇప్పుడు ఏది లేదు, అధికారం లేదు, ఉద్యమం లేదు, మన పట్టించుకునే పరిస్థితి లేదు, సెంటిమెంట్ లేదు. ఏం చేయాలా? ఇక్కడ అధికారం లేదు, అక్కడ అధికారం లేకపోతే కార్యకర్తలు అధైర్యపడతారు. కార్యకర్తలు ఎటువంటి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన మోడీ కాళ్ళు పట్టుకుంటాడా, అమిత్ షా కాళ్ళు పట్టుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొట్టు పెట్టుకోవాలనే ఉన్నట్టు విశ్లేషణలో మనకి ప్రచారం జరుగుతుంది బయట. దాన్ని ఇక్కడున్న బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు అంటే లేదు, కేసీఆర్ పెద్ద అవినీతి పరుడు, అసలు ఆయనతో పొత్తే పెట్టుకోం అని అంటారు. అక్కడ ఒప్పందం కాగానే లేదు అధిష్టానమే మాకు అని. అది గతంలో చూసిన బండి సంజయ్ ఉన్న రోజు జైలుకు పోతాడు అనేది. కేసీఆర్ కుటుంబం జైలుకు పోద్ది అనేది. జైలుకు పోవాలి, ఆయన ఇంటికి పోయిండు పదవి నుంచి. కవిత లిక్కర్ సేమ్ ఆడనే ఉంది, అది ముందుకు పోదు. ఇక్కడ ఈడీ దాడులు జరగవు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల పైన ఎక్కడ కూడా. వాళ్ళ ఒప్పందాలు అట్లా ఉంటే కేసీఆర్కి బీజేపీకి అవసరం. బీజేపీకి కూడా ఏంటంటే 4 సీట్లు రావాలంటే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలా. కాంగ్రెస్ పెరగవద్దు, బీఆర్ఎస్ పెరిగినా పర్వాలేదు. వాళ్ళకి అవసరం ఉంది, ఈయనకి అవసరం ఉంది. ఈయన నాలుక అసలు నరమే లేదు. ఎందుకంటే మోడీ ఇది అది మెడలు ఉంచుతా, ఇది ఉంచుతా, మహారాష్ట్ర పోతా, ఒరిస్సా పోతా అంటాడు. సప్ప చేయక మళ్ళీ పోయి కాళ్ళు పట్టుకుంటాడు. ఈయన నీతి ఇది, వాళ్ళ నీతి అది. ఎవడికి కూడా రాజకీయంగా సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు, ఏది లేదు. వదిలేయటం అన్నీ వదిలేస్తారు, పోతారు. మళ్ళీ ఏంటంటే ముద్దుగా తెలంగాణ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ సమాజం కోసం పొత్తు పెట్టుకుంటున్నా అంటాడు. చూడండి మీరు రేపు కేసీఆర్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని 70 ఏళ్ళు నాశనం చేసింది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను. నువ్వు అన్నది ఏంది? ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ ఇద్దరు దొంగలేంటి? ఇద్దరి మీద ఫైట్ చేస్తామంటే నేను ఇండియా కూటమి లేను, ఎన్డీఏ కూటమి లేదు, కూటములు లేవు, ఇది లేదు, ప్రజలే నా కూటమి అంటే. మరి ఇప్పుడు ప్రజలకి మళ్ళీ ఢిల్లీ ఎందుకు పోతున్నట్టు? ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న దోబీచులాట. ఇక్కడున్న బీజేపీ నాయకులు బీఆర్ఎస్ని తిడతారు, ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ బీజేపీని తిడతారు, మళ్ళీ మోడీని తిట్టరు, అమిత్ షాని తిట్టరు. జనం పిచ్చోళ్ళు. కాబట్టి గ్యారంటీగా కేసీఆర్ ఆ దిశగానే అడుగులు వేస్తాడు అనేది ప్రచారం జరుగుతుంది. వేస్తాడు కూడా, ఎందుకంటే ఆయనకు అవసరం ఇవ్వాలి. అధికారం లేదు, అధికారం కావాలి, 4 ఎంపీలు గెలవాలి, కేంద్రంలో ఒక మంత్రి తీసుకోవాలి. ఏంటంటే మేము కేంద్రంలోనూ మా ప్రభుత్వం ఉందని ఆడ చెప్పుకుంటే ఇక్కడ కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీళ్ళు చేసిన దొంగ పనులు, వీళ్ళు చేసిన అక్రమాలు, వీళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ బీజేపీ కూడా కలుపుకోవడానికి ఎట్లాంటి సిగ్గు ఎగ్గు ఏది ఉండదు వాళ్ళకి. పొద్దున్న లేతే స్కాములు చేశారు, కాళేశ్వరం ఏటీఎం ఇది చేశారు, మేము జైలుకు పంపుతామని అమిత్ షా, మోడీ, జేపీ నడ్డా, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు చెప్పా. మళ్ళీ ఈయన దేశపై పొత్తు పెట్టుకుంటారు.
దానికి ఒక ముద్దు పేరు పెడతారు, దేశం కోసం అంటాడు. ఒక దేశం కోసం చారిత్రాత్మక అవసరం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం అని వాళ్ళు ఒక ముద్దు పేరు పెడితే, ఈయన తెలంగాణ కోసం బొంత పురుగుతోనైనా మేము ఓటేసుకుంటాం అంటాడు. ఇవన్నీ డ్రామాలు. ఇది 10 రోజుల్లో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక, వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్, పోర్టల్లో చేయాల్సిన తక్షణ మార్పులు, గల్లంతైన భూములు, పెండింగ్ అప్లికేషన్ల సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు. ధరణి పైన హై పవర్ ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. దానికి సంబంధించి 10 రోజుల్లో ఒక మధ్యంతర ఇంట్రీమ్ రిపోర్ట్ ఇవ్వబోతారట. ఆ రిపోర్ట్లో తక్షణం పోర్టల్లో చేయాల్సిన మార్పులు, రైతులు చేసుకున్న దరఖాస్తులు, ఆ దరఖాస్తులపైన ఏం చేయాలనేది ఒకటి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. వివిధ డిపార్ట్మెంట్లతోని వాళ్ళు మీటింగ్స్ పెట్టారట. ఆ మీటింగ్స్ కూడా ముగిసినాయి అని చెప్పి ఒక వార్తని వెలుగు పేపర్ ఇచ్చింది. ఇది వెలుగు పేపర్ సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్, 563 ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటన. ఇది ఇందాక చూసినాం మనం. 22న ఢిల్లీ కేసీఆర్ బీజేపీతో పొత్తు వార్తల నేపథ్యంలో దేశ రాజధాని పర్యటనపై ఆసక్తి. లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో బీఆర్ఎస్ అధినేత బిజీ. విపక్షాల అభ్యర్థుల ఖరారైన తర్వాతే పార్టీ జాబితా విడుదల చేయాలని నిర్ణయం. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ నెల 22న ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళుతున్న కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్పై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుంటుందన్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ టూర్కు ప్రాధాన్యత ఏర్పడింది. పొత్తు లేదని ఇరు పార్టీలు చెప్తున్నా పొత్తు లేదని చెబుతారు, అదే చెబుతారు. రాజకీయాలే ఈ రాజకీయ నాయకులు తీరే అది. లేదు అంటాడు. ఇటు టీఆర్ఎస్ వాళ్ళు అది మతతత్వ పార్టీ, మేము అచ్చమైన సెక్యులరిస్టు, మా బ్లడ్ అంతా సెక్యులర్ ఉందని వీళ్ళు అంటారు. వాళ్ళు అది బీజేపీ వాళ్ళు ఏమంటారు, అది అవినీతి పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటామా, మూర్ఖులు ప్రచారం చేస్తున్నారని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈ ప్రచారం చేసినోడు కాదు, మీరు మూర్ఖులు. చివరికి జనాలను మూర్ఖులు చేస్తారు మీరు. ఇన్ని అంటారు, మళ్ళీ రేపు తెల్లారిపోయి చేతులు కలుపుకుంటారు. ఈయన తెలంగాణ కోసం మేము బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని ఈయన అంటాడు. ఆయన ఏమంటాడు, దేశం కోసం ఎవరితోనైనా కలుస్తామని ఆయన అంటాడు. ఇవన్నీ డ్రామాలు. వీళ్ళకి లక్ష్యం ఏంది, అక్కడ వాళ్ళు 4 సీట్ల కోసం కక్కుర్తూ వాళ్ళు పడతారు. 4 సీట్లు తెలంగాణలో రావాలి, పరిస్థితులు బాగాలేదు, బీజేపీకి వచ్చేటట్లేదు. ఈయనైంది, ఏడాధికారం లేదు, ఆడాధికారం లేదు. ఈ పేరుతోనే ఆడ కేంద్ర మంత్రి పదవి కొడుకునో బిడ్డనో పెట్టాలా, నా మీద ఈగ వాలకుండా ఈడీలు సిబిఐలు రాకుండా చూసుకోవాలి. ఇది లక్ష్యం, వేరే ఏం లేదు ఇందులో. తెలంగాణ లేదు, ప్రజలు లేదు, ఏది లేదు. ఇవన్నీ డొల్ల. దానికి ముద్దు పేర్లు, ప్రజలు, తెలంగాణ, ఇది అని. ఇది సాక్షి పేపర్లో ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ దానికి సంబంధించి ఇచ్చారు ప్రధానంగా. ఇంకోటి, మూసి ప్రక్షాళనకు సిద్ధంగా ఉండి తొలుత నదిని శుభ్రం చేయించండి, మూసిలోకి నీటిని తెచ్చే మార్గాలపై ప్రణాళికలు ఇవ్వండి, జంట జలాశయాల నీటిని మూసికి మళ్లించండి సీఎం. ప్రతి వారము మూసి ప్రగతిపై సమీక్ష. ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ. సీఎంఆర్ఎఫ్లో 150 కోట్ల స్కాము, బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల పాత్ర. సీఎంఓకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు ఒక వార్త. ఇంకోటి, బీఆర్ఎస్ దగ్గర ఏముంది, వాళ్ళతో పొత్త, ఆ ప్రచారం మూర్ఖుల పని, అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద వాహనాలకు పూజలు. బీఆర్ఎస్ దగ్గర ఏముంది, అసలు తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవసరమా? తెలంగాణకు అవసరం లేదు, కానీ బీజేపీకి అవసరం. బీజేపీకి గ్రామ స్థాయిలో క్యాడర్ లేదు, బీఆర్ఎస్కి ఉంది, దాన్ని వాడుకోవాలి. తెలంగాణకు అవసరం అని ఎవరు చెప్పట్లేదు, కానీ బీజేపీకి అవసరం. వాళ్ళతో పొత్త, ఆ ప్రచారం మూర్ఖుల పని కాదు. ఇది తప్పనిసరిగా నిజమయ్యే అవకాశం ఉంది. 22 షెడ్యూల్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ పోతుండు కేసీఆర్ అంటే, ఢిల్లీ కాంగ్రెస్ నాయకులను కలవటానికి అయితే పోడు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకులను కలవటానికే పోవాలి. బీజేపీతోనే అవసరం ఆయనకి. బీజేపీ వాళ్ళకు కూడా బీఆర్ఎస్తోనే అవసరం. 4 సీట్లు ఎంపీలు గెలవాలన్నా బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని గెలవాలి. వాళ్ళకి సొంతంగా గెలిచే పరిస్థితి లేదు సీట్లు. వీళ్ళు అక్కడ అధికారంలో అక్కడ ఉండాలి కాబట్టి అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆడొక షేరు అధికారంలో ఒక మంత్రి పదవి తీసుకుంటే వీళ్ళని కట్టడి చేయొచ్చు, ఇక్కడ ప్రభుత్వాన్ని. వాళ్ళ మీదకి ఈడీలు సిబిఐలు రాకుండా చేసుకోవచ్చు. వాళ్ళ లక్ష్యం అది. వాళ్ళ కుటుంబంలో ఒక మంత్రి ఉంటాడు కేంద్రంలో, మాకు కూడా అధికారం ఉంది, మా జోలికి ఎవరు రావద్దు అనేది ఒక కలరింగ్ ఇయటానికి ఇదంతా చేసేది. మళ్ళీ దీనికి బీఆర్ఎస్తో దగ్గర ఆయన కాడ ఏముందని వీళ్ళు అంటారు, వీళ్ళు ఏమంటారు బీజేపీ దగ్గర ఏముంది, అది మత్తత్వ పార్టీ, మాది సెక్యులర్ అంటాడు. మళ్ళీ ఇద్దరు కలుపుతారు, దానికి ముందు పేరు ఏదో పెడతారు. నెక్స్ట్ నవ తెలంగాణ పేపర్.
సీఎం పొలిటికల్ టూర్, లోక్సభ అభ్యర్థులు నామినేషన్ పోస్టులపై అధిష్టానంతో చర్చలు. ఇది సీఎం ఢిల్లీకి సంబంధించిన పర్యటనకు సంబంధించి ఇచ్చారు. కమలానికి చేరుగా గులాబీ నేతలతో బీఆర్ఎస్ బాస్ అభిప్రాయ సేకరణ, త్వరలోనే హస్తం కేసీఆర్, బీజేపీ పెద్దలు కలిసేందుకు అంటున్న విశ్లేషకులు. ఇది మనం అనుకున్నది. ఇంకోటి పుస్తక దిక్చూచి ఇది బుక్ ఫెయిర్కి సంబంధించిన ముగింపు సభ, దానికి సంబంధించి ఒక వార్తని వీళ్ళు ఇచ్చారు. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ సంబంధించి కూడా ఒక వార్త ఇచ్చారు. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విషయం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.